Yes, sir. Thank you, sir. Sir, sir. Yes. Thank you, sir. So, welcome to Next Money Andy. Welcome to Next Money Business Plan Presentation. సో నా పేరు నవీన్ చౌదరి, గోల్డ్ స్టార్ అండి. సో ఈరోజు ప్లాన్ ప్రజెంటేషన్ స్టార్ట్ చేయబోతున్నాం. సో దయచేసి అందరూ కొంచెం శ్రద్ధతో వినవలసిందిగా కోరుచున్నామండి. సో ఇది ఒక వండర్ఫుల్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అండి. సో వెల్కమ్ టు నెక్స్ట్ మనీ. సో ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ ఎర్నింగ్ ప్రజెంటెడ్ బై నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కంపెనీ గురించి వివరాలన్నీ కూడా మీకు ఒక 7 పాయింట్స్ రూపంలో మీకు చెప్పబోతున్నామండి. సో దయచేసి ఈ ప్లాన్ ప్రజెంటేషన్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్. దయచేసి అందరూ క్లియర్గా వినండి. సో ఆఫ్టర్ ద ప్లాన్ ప్రజెంటేషన్ మీరు మాట్లాడచ్చు మళ్ళీ. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి బేసిక్ డీటెయిల్స్ అబౌట్ ద కంపెనీ. సో కంపెనీ గురించి డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్పబోతున్నాం అండి. అలాగే అబౌట్ కంపెనీ సిఎండి అండ్ అవార్డ్స్. సో సార్కి వచ్చిన అవార్డ్స్ గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. సో థర్డ్ మూడో పాయింట్ వచ్చేసరికి విజన్ అండ్ మిషన్. సో కంపెనీ ఉద్దేశం ఏంటి, రేపు రాబోయే రోజుల్లో ఎలా వర్క్ చేయబోతుంది కంపెనీ, ఇంకా అప్డేట్స్ ఏం రాబోతున్నాయి అన్న విషయాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫోర్త్ పాయింట్, ఈ రోజు ఎవరైతే కొత్తగా వచ్చారో మీ అందరికీ కూడా వెల్కమ్ అండి. సో మీకు ఒక డౌట్, వై వీ హ్యావ్ టు జాయిన్ ఇన్ నెక్స్ట్ మనీ. అసలు నెక్స్ట్ మనీలోనే మీరు అందరూ కూడా ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా మనం ఎందుకు నెక్స్ట్ మనీలోకి రావాలి, సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఎర్నింగ్. సో ఇందులో వచ్చే ఆదాయాలు ఎన్ని రకాలుగా ఉంటాయో దాని గురించి కూడా నేను మీతో మాట్లాడబోతున్నాను. సో సిక్స్త్ పాయింట్ మీరు చూసుకున్నట్లయితే యునిక్ సెల్లింగ్ పాయింట్. అసలుకి మన కంపెనీలో ఉండే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ఫైనల్ సెవెంత్ పాయింట్ వచ్చేసరికి గోల్ సెట్టింగ్ ఫర్ ఫాస్ట్ ఎర్నింగ్. మీరందరూ కూడా ఈరోజు ఎవరైతే వచ్చారో, సో ఈరోజు ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని ఎవరైతే ఈరోజు ఇక్కడికి ఇన్వైట్ చేశారో కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఈ 7 పాయింట్స్ గురించి మీతో మాట్లాడబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ డీటెయిల్స్ అబౌట్ ద కంపెనీ. సో మీరు చూసుకున్నట్లయితే కంపెనీ ఇన్ఫర్మేషన్. అసలు ఈ కంపెనీ ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, అలాగే దీని సృష్టికర్తలు ఎవరు. సో మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ పేరు వచ్చేసరికి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది ఒక ఐటీ కంపెనీగా 2013 డిసెంబర్ 11వ తారీఖున పూణేలో స్టార్ట్ అయింది. సో మీరు చూసుకోవచ్చు. సో ఈ కంపెనీలో ఉండే వాళ్ళందరూ కూడా ఎండి గారి దగ్గర నుంచి అందరూ ఐటీలో ప్రొఫెషనల్స్. అంటే సో మీరు చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద మంచి అవేర్నెస్ ఉన్న కంపెనీ. సో వీళ్ళు స్టార్ట్ చేసిన ఒక 4 ఇయర్స్ దీని గురించి బాగా ఆలోచించారు. ఏమనంటే భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కోటీసులు అవ్వాలంటే ఏం చేయాలి అని ఆలోచించి ఈ 4 ఇయర్స్ లో టెక్నాలజీ మీద ఉన్న అవగాహనతో నెక్స్ట్ మనీ మీరు చూస్తున్నది ఏదైతే యాప్ ఉందో ఆ నెక్స్ట్ మనీ అనే యాప్ ని లాంచ్ చేయడం జరిగింది. సో మీరు చూసుకున్నట్లయితే జనవరి 1, 2017 నెక్స్ట్ మనీ యాప్ లాంచ్ చేయడం జరిగింది. సో అలాగే అదే సంవత్సరంలో యాప్ లాంచ్ చేసిన తర్వాత మన భారతదేశంలో చట్టపరమైన మీరు చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గైడ్ లైన్స్ అనేది రావడం జరిగింది. మన అదృష్టం. సో ఇక్కడ మన కంపెనీ కూడా డిసెంబర్ 26వ తారీఖు 2017న డైరెక్ట్ సెల్లింగ్ లో రిజిస్టర్ చేయబడింది. సో మనం చాలా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీరు చూసుకున్నట్లయితే టిల్ నౌ అంటే మీరు చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఎండింగ్ వరకు అక్షరాల 35 లక్షల యూజర్స్ కలిగిన ఏకే కంపెనీ నెక్స్ట్ మనీ. సో మనందరం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే మన దేశ జనాభా 140 కోట్ల మంది పైనే ఉన్నారు. దాంట్లో ఇప్పటి వరకు 35 లక్షల మంది యూజర్స్ గా వచ్చారు. సో మనకి ప్లెంటీ ఆఫ్ అవకాశాలు చాలా ఉన్నాయి. సో మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఈ విషయంలో. అలాగే సో ఇది స్టార్టింగ్ లో ఉంది కాబట్టి మీరు చూసుకున్నట్లయితే ఒక్కసారి మీరు గూగుల్ ఓపెన్ చేసి కన్స్యూమర్ గైడ్ లైన్స్ కానీ లేకపోతే డైరెక్ట్ సెల్లింగ్ లిస్ట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మీరు టైప్ చేస్తే మీరు చూసుకోవచ్చు మన కంపెనీ 278 నెంబర్ ఉంది, నెక్స్ట్ జెన్ ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్ లో రిజిస్టర్ చేయబడిన కంపెనీలు 457 కంపెనీలు ఉన్నాయి. ఈ 457 కంపెనీల్లో కూడా 456 కంపెనీలు అన్నీ కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. అంటే ప్రతి ఒక్క కంపెనీలో ప్రొడక్ట్స్ కొనాలి, సో ప్రొడక్ట్స్ అమ్మాలి, ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి. సో మన అదృష్టం ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా చాలా ప్రౌడ్ గా చెప్తామండి నెక్స్ట్ మనీ గురించి. ఎందుకంటే నెక్స్ట్ మనీ సర్వీస్ బేస్డ్. సో అందరూ ఒకవైపు మనం ఒక్కళ్ళు ఒకవైపు అనే ఒక డైలాగ్ ఉంది కదండి, అలాగా 456 కంపెనీలు అన్నీ కూడా ప్రొడక్ట్ బేస్డ్ లో ఉంటే మన కంపెనీ ఒక్కటే సర్వీస్ బేస్డ్ లో ఉంది. అంటే ఒక డిజిటల్ ఇండియా ప్లాట్ఫామ్ లో ఉంది. సో మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అండ్ హ్యాపీగా వర్క్ చేయొచ్చు. సో అలాగే మీరు చూసుకున్నట్లయితే
కంపెనీ సీఎండీ. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ అభిషేక్ కుమార్ బర్మన్ గారు. సో మీరందరూ కూడా గూగుల్‌లోకి వెళ్లి యంగెస్ట్ సీఎండీ ఆఫ్ ఇండియా అని టైప్ చేస్తే మిస్టర్ అభిషేక్ కుమార్ బర్మన్, సీఎండీ ఆఫ్ నెక్స్ట్ జెన్ ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ద ఫౌండర్ ఆఫ్ నెక్స్ట్ మనీ యాప్. మీరందరూ కూడా చూడొచ్చు. అంటే అతి చిన్న వయసులో యంగెస్ట్ సీఎండీ అయింది మన అభిషేక్ కుమార్ బర్మన్ గారు. అలాగే సార్‌కి వచ్చిన అవార్డ్స్ మీరు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కంపెనీకి 35+ నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ కంపెనీ. సో మన కంపెనీకి 3 ఇయర్స్‌లో చాలా అవార్డ్స్ వచ్చినాయి. సో రీసెంట్‌గా ఇంకొక 2 ఎక్స్‌ట్రా అవార్డులు కూడా వచ్చినాయండి. సో మీరు చూసుకున్నట్లయితే రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్ ఇన్ 2017 ఆగస్ట్, అలాగే రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్సీ అవార్డ్ ఇన్ 2019, అలాగే దుబాయ్‌లో జరిగిన దాంట్లో 2017లో కూడా బెస్ట్ అవార్డ్ రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అవార్డ్స్ అనేవి చాలా వచ్చినాయి. అలాగే ప్రతి కంపెనీకి ఎండీ ఉంటారు, సీఎండీ ఉంటారు. సో సీఎండీ గారి గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎండీ గారి గురించి తెలుసుకోబోతున్నాం. డైరెక్టర్ ఆఫ్ నెక్స్ట్ మనీ మేడం షబ్నా ప్రవీణ మేడం. సో మేడం గారి కూడా ఐటీ కంపెనీలో చాలా 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 ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మేడం గారికి మహిళల పట్ల అంటే మహిళల్ని అభివృద్ధి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో నెక్స్ట్ మనీలో వాళ్ళకి మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. సో మేడంకి అందువల్ల డిజిటల్ ఉమెన్ అవార్డ్ అటు ఈ కామర్స్ సో మీరు చూసుకున్నట్లయితే మంచి అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే అచీవ్డ్ గోల్డెన్ లీఫ్ అవార్డు కూడా. సో అవార్డ్స్ అనేది కంపెనీకి 35+ ఉంది. ఇక్కడ కొన్ని మాత్రమే చూపిస్తున్నాం. మీరు మన సైట్‌లోకి వెళ్తే అన్ని చూడొచ్చు. అలాగే కంపెనీకి ఉన్న లీగల్ డాక్యుమెంట్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైనా సరే ఏ కంపెనీలోకి వస్తున్నా సరే ఆ కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్ ఏంటని చాలా మంది అడుగుతా ఉంటారు. సో మనం హ్యాపీగా ప్రౌడ్‌గా చెప్పొచ్చు. మన కంపెనీ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. సో మన కంపెనీకి జీఎస్టీ సర్టిఫైడ్, అలాగే మీరు చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ ఉంది. అలాగే ఎంఎస్ఎంఈలో కూడా రిజిస్టర్ అయింది. అలాగే పాన్ కార్డ్ ఉంది. అలాగే మీరు చూసుకున్నట్లయితే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సర్టిఫికేట్ సో మన కంపెనీకి ఉంది. అలాగే ఐఎస్ఓ సర్టిఫైడ్. సో మీరు చూసుకున్నట్లయితే లీగల్ డాక్యుమెంట్స్ ప్రకారం పక్కాగా మెయింటైన్ చేస్తున్న కంపెనీ నెక్స్ట్ మనీ. సో నో నీడ్ టు వరీ అబౌట్ ద లీగల్ చూసుకున్నట్లయితే అసలు మన కంపెనీ విషన్ ఏంటి, దానికి ఉన్న మిషన్ ఏంటి. సో మీ అందరూ కూడా ఈరోజు ఎవరైతే కొత్తగా వచ్చారో ఒక్క విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ కంపెనీలో మీరు ఏ ట్రాన్సాక్షన్ చేద్దాం అనుకున్నా ఇట్స్ డిపెండ్ అపాన్ ఓపెన్ వ్యాలెట్. సో ఇది ఏంటంటే మీరు బ్యాంక్ నుంచి మన యాప్‌లో ఉన్న వ్యాలెట్‌కి మీరు అమౌంట్ చేసుకోవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్. మీ అందరూ కూడా ఈరోజు ఎవరైతే వచ్చారో జెంట్స్ గాని, లేడీస్ గాని ఎవరైనా సరే అంటే చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి, చదువు లేని వాళ్ళ దగ్గర నుంచి అందరిని ప్రతి ఒక్కరిని ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా డెవలప్ చేయాలన్నదే సార్ సీఎండీ గారి ఉద్దేశం. సో ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మనకి థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఈ కామర్స్ బిజినెస్. మీ అందరూ కూడా ఎవరైతే ఈరోజు వస్తున్నారో ఈ కామర్స్ అనే ఒక మంచి ప్లాట్‌ఫార్మ్‌లోకి మీరు ఎంటర్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్న ట్రెండ్ కూడా మీరు చూసుకోవచ్చు. ప్రతి ఒక్క కంపెనీ కూడా ఈ కామర్స్ మీద రన్ అవుతుంది. అలాగే మన మిషన్ ఏంటి? సో సార్ ఉద్దేశ్యం ఏంటి? రేపు రాబోయే రోజుల్లో ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఒక్కటే ఒకటి డిజిటల్ ఇండియా. సో ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా ప్రతి ఒక్కళ్ళు బ్యాంకులకెళ్ళేవాళ్ళు, డబ్బులేసేవాళ్ళు, ఇలా చేసేవాళ్ళు. కానీ ఈ రోజు మీరు చూస్తున్నారు చాలా యాప్స్ రావడం వల్ల బ్యాంకులకి వెళ్లకుండా డైరెక్ట్‌గా ఫోన్‌లోనే చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా డిజిటల్ అవుతుంది. మన ఇండియా, భారతదేశం అంతా కూడా రేపు రాబోయే రోజుల్లో డిజిటల్ ఇండియా అవ్వబోతుంది. సో దాంట్లో మనం ఒక మంచి పాత్ర వహిస్తున్నాం. అలాగే మీరు చూసుకున్నట్లయితే మేక్ ఇన్ ఇండియా. సో మోడీ గారు కూడా ఒక మాట అన్నారు మొన్నటిదాకా. మీరు చూసారో లేదో టీవీలో కూడా చెప్పారు. ఇండియాలో తయారయ్యే వస్తువులు వాడండి. అలాగే ఇండియాలో ఉన్న వాటిలన్నిటిని వాడండి. సో అలాగే ఇక్కడ మీరు చూస్తున్న యాప్ ఏదైతే ఉందో మన ఇండియన్ చేత చేయబడింది. సో నెక్స్ట్ మనీ యాప్ అనేది ఒక ఇండియన్ యాప్. మీరు చూసుకోవచ్చు. అలాగే స్వచ్ఛ భారత్. మీరందరూ కూడా మన భారతదేశంలో ప్రతి ఒక్కరిని ఈ ప్రోగ్రామ్‌కి ఇన్వైట్ చేయొచ్చు. సో ఈ 3 పాయింట్స్ అనేది మన మెయిన్ ఎజెండా. సో అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వై వీ హావ్ టు జాయిన్ ఇన్ నెక్స్ట్ మనీ. మీ అందరూ కూడా ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎందుకు నేను నెక్స్ట్ మనీలోకి రావాలి? సో దాని గురించి నేను మాట్లాడబోతున్నాను ఫ్రెండ్స్. మీరు చూసుకోవచ్చు. ఇప్పటి వరకు నేను ఇందాక చెప్పాను మీకు డిజిటల్ ఇండియాని ప్రమోట్ చేస్తున్న చాలా యాప్స్ మీరు ఇప్పటి వరకు చూశారు. గత 4 సంవత్సరాలుగా కొన్ని యాప్స్ హవా చేస్తుంది. సో లైక్ మీరు చూసుకోవచ్చు బి2సి మాడ్యూల్ అంటారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే క్రియేట్ కస్టమర్ బేస్. అంటే ఇక్కడ మిమ్మల్ని కస్టమర్స్ గా తీసుకుంటారు ఫస్ట్. సో తర్వాత మీకు ఎటువంటి ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది వాళ్ళు ఇవ్వరు. దయచేసి అర్థం చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ యాప్స్ ఏదైనా సరే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు వాళ్ళలో ఉన్న సర్వీసులు కేవలం వాడుకోవడానికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఏదన్నా సర్వీస్ వాడుకుంటే మీకు అక్కడ కండిషన్స్ ఉంటాయి కొన్ని. సో మీకు ఏదన్నా క్యాష్ బ్యాక్ రావాలి అన్నా, ఏది చేయాలన్నా సరే వాళ్ళు కండిషన్ ఖచ్చితంగా పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 టికెట్లు కొనాలి లేదా 4 టికెట్లు కొంటేనే మీకు ఒక 10% క్యాష్ బ్యాక్ లేదా ఇలాగ ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి.
ఈ బి2సి మాడ్యూల్స్ అన్నీ గూడా మీకు డబ్బులు సంపాదించే అవకాశం ఖచ్చితంగా ఇవ్వరు. సో వాళ్ళు మాత్రమే సంపాదించుకుంటారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ మన ఇండియన్ చరిత్రలో ఇలాంటి బి2సి కంపెనీని బీట్ చేస్తూ వన్ అండ్ ఓన్లీ బి2బి కంపెనీగా నెక్స్ట్ మనీ లాంచ్ చేయడం జరిగింది. మీరందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే మిమ్మల్ని ఇక్కడ కస్టమర్ లా ట్రీట్ చేయరండి. ఎవరైతే నెక్స్ట్ మనీలోకి వస్తారో మిమ్మల్ని ఒక బిజినెస్ పార్ట్నర్ లా చూస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటి వరకు చేసిన వాళ్ళకి కూడా అందరికీ సమానంగా ఇన్కమ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు వచ్చిన వాళ్ళు, పాత వాళ్ళు ఇలా డిస్ట్రిబ్యూషన్ ఏముండదండి. అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ బాగా నచ్చే విషయం ఏంటంటే లైఫ్ టైం గ్యారంటీ క్యాష్ బ్యాక్. జీవితంలో మీరు ఒక్కసారి నెక్స్ట్ మనీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు లైఫ్ టైం గ్యారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు రీఛార్జ్ల మీద కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్క దాని మీద కూడా మీకు క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ జరుగుతుంది మన కంపెనీ. అయితే ఏం చేయాలి మనం అందరం కూడా? సో నెక్స్ట్ మనీ యాప్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రైమ్ మెంబర్షిప్, మీరందరూ కూడా నాకు తెలిసినంత వరకు ప్రైమ్ మెంబర్షిప్ అనేది ప్రతి ఒక్క దాంట్లో ఉంది. మనం ఈ రోజు లీజింగ్ దగ్గర నుంచి వాడే ప్రతి వస్తువుల దగ్గర కూడా మనకి ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ప్రైమ్ మెంబర్షిప్ నథింగ్ బట్ చందా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎవరైతే ఈ రోజు పేపర్ వేయించుకుంటున్నారో మీరందరూ కూడా ప్రతి నెల వాళ్ళకి ఒక ప్రైమ్ మెంబర్షిప్ అనేది కడతారు. అది 150 కావచ్చు, 200 కావచ్చు, కొంతమంది నెలకు కడతారు, కొంతమంది సంవత్సరానికి కడతారు. సో పేపర్ మీ ఇంటికి రావాలి అంటే ఖచ్చితంగా ప్రైమ్ మెంబర్షిప్ పే చేయాలి. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు బయట మాధ్యమాలన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే చాలా మటుకు ఎంటర్టైన్మెంట్స్ కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ ఎంటర్టైన్మెంట్స్ లో మీరు చూసుకుంటే కొత్త సినిమాలు ఏదైనా రిలీజ్ అయితే మనం చూడాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ప్రైమ్ తీసుకోండి. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ సంవత్సరానికి 999 అంటే ₹1000 కడితే గానీ ఆ సంవత్సరంలో వచ్చే కొత్త సినిమాలు కానీ ఏదైనా సరే మీరు చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే పేటిఎం లో కూడా సంవత్సరానికి 750 పే చేయాలి. అలాగే యూట్యూబ్ లో కూడా మీరు చూడండి, ప్రతి నెల ₹129 పే చేస్తే మీకు యాడ్స్ లేకుండా మీకు యూట్యూబ్ రన్నింగ్ అనేది జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ ఐపీఎల్ ట్రెండ్ నడుస్తుంది. హాట్ స్టార్ లో మీరు ₹400 పే చేస్తేనే మీకు ఐపీఎల్ అనేది చూడండి. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క దాంట్లో ఉబర్ గానీ, ఫ్లిప్కార్ట్ గానీ, స్విగ్గీ గానీ, ఆహా గానీ, మీరు చూస్తున్న యాప్స్ ఏదైనా సరే ప్రతి ఒక్కళ్ళు దీంట్లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే మాత్రమే దీంట్లో ఉన్న ప్రతి ఒక్క దానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎక్కడైనా మీరు చూసుకోవచ్చు నెలకి కానీ సంవత్సరానికి కానీ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ యాప్స్ ని మీరు ఎవరికి ప్రమోట్ చేసినా సరే మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు. బట్ మీరు నెక్స్ట్ మనీకి వస్తే మీరు చూసుకోవచ్చు, నెలకి కాదు, సంవత్సరానికి కాదు ఫ్రెండ్స్, లైఫ్ టైం వ్యాలిడిటీ. సో కేవలం ₹1500 మీరు ఎప్పుడైతే నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటారో దానికి మనం సెంట్రల్ ఎప్పుడైతే పే చేసి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటామో మీరందరూ కూడా లైఫ్ టైం గ్యారంటీ క్యాష్ బ్యాక్స్ కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ మీ అందరికీ కూడా ఒక గొప్ప ఆఫర్ ఏంటంటే ఎవరైతే వెంటనే ప్రైమ్ తీసుకుంటున్నారో మీ అందరికీ కూడా 1550 రివార్డ్ పాయింట్స్ అనేది కంపెనీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, తొందరగా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. అలాగే మీరు చూసుకోండి ఫ్రెండ్స్, 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. సో మీకు ఇక్కడ 1550 రివార్డ్ పాయింట్స్ ఉందంటే మీ చేతిలో 1550 రూపీస్ ఉన్నట్టే. బట్ ఒక విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ రివార్డ్ పాయింట్స్ అన్ని కూడా ఒకేసారి యూస్ చేయడం కుదరదు. సో దయచేసి ఈ రివార్డ్ పాయింట్స్ ని ఎక్కడ ఎలా వాడాలన్న విషయం గురించి కూడా నేను మీతో మాట్లాడబోతున్నాను ఫ్రెండ్స్. సో రివార్డ్ పాయింట్స్ గురించి కూడా నేను మాట్లాడబోతున్నాను. అయితే ఇక్కడ మీ అందరూ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఈ రోజు మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారో వాళ్ళని అడగండి. వాళ్ళు మీకు ఒక రిఫరల్ కోడ్ ఇస్తారు. ఆ రిఫరల్ కోడ్ మీరు తీసుకొని మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అలాగే మంచి యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ కూడా చాలా మంది చూస్తాం ఫ్రెండ్స్, పెద్దగా పెట్టుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వీర వెంకట సత్యనారాయణ అని ఉంటే మీరు అది వివికే అనేది షార్ట్ కట్ లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో అంటే మీకు రేపు పొద్దున ఎవరికైనా చెప్పడానికి కూడా బాగుంటుంది. అలాగే మీరు చూసుకున్నట్లయితే పాన్ కార్డు మీద మీ పేరు ఎలాగుందో అలాగే టైప్ చేసి మీరు ఒక మంచి పాస్వర్డ్ ఇచ్చుకుంటే ఓటీపీ వస్తుంది. సో యూ విల్ బి సైన్ అప్. మీకు ఒక 50 రివార్డ్ పాయింట్స్ వస్తుంది, అవతల వాళ్ళకి కూడా 50 రివార్డ్ పాయింట్స్ వస్తుంది. సో ఇలా ఎప్పుడైతే సైన్ అప్ అయ్యారో దాని తర్వాత మీరు ₹1770 మీ పాన్ కార్డ్ నెంబరు, నామినీ డీల్స్ అన్ని ఎంటర్ చేసి
మీ ఏటీఎం కార్డు ద్వారా మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. సో దయచేసి వినండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైతే వస్తున్నారో కొత్త వాళ్ళు, దయచేసి మీ అప్గ్రేడ్ మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది ఒక పెద్ద విషయం కాదండి. రూ. 1770 అనేది మీ ఏటీఎం కార్డు నుంచి మీరు ప్రయత్నిస్తే, అంటే మీరు పే చేస్తే చాలా బాగుంటుందన్న విషయం గుర్తు చేస్తున్నాను. అలాగే మీరు చూసుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే కొత్తగా వస్తున్నారో స్టార్ట్ ఎర్నింగ్ విత్ రిఫరల్. మీరందరూ కూడా ఎవరైతే వచ్చారో ఈరోజు కొత్తగా, మీరందరికీ ఒక గొప్ప అద్భుతమైన అవకాశం ఏంటంటే, మీరు ఇదే నెక్స్ట్ మనీ యాప్ గురించి మీరు ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ కి చెప్తే, రిఫర్ చేయగలిగితే, సో వాళ్ళని కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ఇన్వైట్ చేస్తే చాలు ఫ్రెండ్స్, వాళ్ళే రిఫర్ అవుతారు. సో ఎప్పుడైతే వాళ్ళు కూడా రిఫర్ అవుతారో, ఎవ్రీ డైరెక్ట్ రిఫరల్ మీద మీకు ₹300 వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఒక మంచి శుభ పరిణామం అనుకోవచ్చు. ఎందుకంటే మీకు ఫస్ట్ లెవెల్లో మీరు ఎంతమంది డైరెక్ట్ రిఫరల్స్ ఇస్తే ఒక కడీ మీద ₹300 అనేది రావడం జరుగుతుంది. ఇంకా చాలా రకాల ఇన్కమ్స్ గురించి కూడా మీతో మాట్లాడబోతున్నాను. ఇక్కడ ఏంటంటే ఇందాక మీకు చెప్పాను, ₹1770 మనం పే చేసిన వెంటనే 1550 రివార్డ్ పాయింట్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మనం పే చేసిన అమౌంట్ కి మనం ఆ రివార్డ్ పాయింట్స్ ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అన్న 5 పాయింట్స్ గురించి మీతో మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. సో రీఛార్జ్ల మీద, మీరు ఫోన్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, లేదా డేటా కార్డు వోచర్స్ ఏది తీసుకోవాలన్నా సరే, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ మీద 1% రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ₹100 రీఛార్జ్ చేస్తుంటే ₹1 యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఒక 2% అనేది క్యాష్ బ్యాక్ మీ వ్యాలెట్ కి రావడం జరుగుతుంది. అలాగే బుకింగ్ లో కూడా, హోటల్ బుకింగ్ కానీ, ఫ్లైట్ బుకింగ్ కానీ, బస్ బుకింగ్ కానీ మీరు 2% నుంచి 5% వరకు రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు డిపెండింగ్ అపాన్. సో అలాగే మీకు 2% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. థర్డ్ వచ్చేసరికి షాపింగ్. సో ఇక్కడ విషయం చూడండి, షాపింగ్ అనేది మీకు ఆఫర్స్ అండ్ టైఅప్స్ లో ఉంటుంది. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మంత్రా ఎక్సెట్రా, మీరు అన్ని ఈ షాపింగ్ లో మీరు దయచేసి ఎక్కడ రివార్డ్ పాయింట్స్ వాడుకోవడానికి ఉండదు. సో దయచేసి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు నో రివార్డ్ పాయింట్స్ యూజింగ్. సో ఓన్లీ క్యాష్ బ్యాక్ మాత్రమే వస్తుంది డిపెండింగ్ అపాన్. సో 0.5% నుంచి 10% వరకు మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది డిఫరెంట్ వాటి మీద. సో అలాగే మీరు చూసుకున్నట్లయితే ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి నెక్స్ట్ షాపింగ్. ఇది షాపింగ్ లో ఇది ఒక సపరేట్ అండి. సో నెక్స్ట్ షాపింగ్ కంపెనీది. అలాగే ఇక్కడ రివార్డ్ పాయింట్స్ 1% నుంచి 70% అబౌవ్ వరకు మీరు రివార్డ్ పాయింట్స్ మొత్తం కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కరోనా టైం వల్ల కొంచెం డిలే అవుతుంది నెక్స్ట్ షాపింగ్. సో దయచేసి సహకరించగలరు. అలాగే ఎప్పుడైతే నెక్స్ట్ షాపింగ్ లో మీరు రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసి షాపింగ్ చేస్తారో, మీకు 20% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే ఫిఫ్త్ పాయింట్, సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఫిఫ్త్ పాయింట్, బిల్స్, గవర్నమెంట్ సెక్షన్స్. అంటే మీరు చూసుకున్నట్లయితే బిల్ సెక్షన్స్ లో మీరు ప్రతిదీ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, లైట్ బిల్, గ్యాస్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్. సో ఇక్కడ విషయం ఏంటంటే, మీకు దయచేసి ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే కరెంట్ బిల్, పవర్ బిల్ అనేది ఉందండి. సో దయచేసి తెలంగాణలో పవర్ బిల్ అనే ఆప్షన్ లేదు ఇంకా. సో రాబోయే రోజుల్లో రాబోతుంది. సో దయచేసి దీన్ని గమనించగలరు అందరూ. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు బిల్ సెక్షన్స్ అన్ని కూడా గవర్నమెంట్ కి సంబంధించినవి కాబట్టి ఇక్కడ మాత్రం క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వరు. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ మీద మీకు 25% డిస్కౌంట్ పాయింట్స్ అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ₹1000 బిల్లు, కరెంట్ బిల్లు మీరు పే చేస్తే మీకు ₹250 డిస్కౌంట్ పాయింట్స్ అనేది వస్తుంది. సో ఈ డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ నథింగ్ బట్ రివార్డ్ పాయింట్స్. రేపు పొద్దున్న మీరు అన్నిట్లో యూజ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ లో కానీ వాటిలో కానీ మీరు రివార్డ్ పాయింట్స్ లాగా డిస్కౌంట్ పాయింట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇట్స్ క్లియర్. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మీరందరూ కూడా సర్వీసులు వాడుకుంటే మనకి ఎంతెంత వస్తుంది ఏంటి అన్న విషయాల గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఇది ఒక అద్భుతమైన చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్కమ్, మనకి ఎన్ని రకాలుగా ఇన్కమ్స్ వస్తున్నా ఆ విషయాల గురించి కూడా మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, రిఫరల్ ఇన్కమ్, ఇది ఒక అద్భుతం. అలాగే టీమ్ రాయల్టీ వచ్చేసరికి సిల్వర్ రాయల్టీ, లీడర్షిప్ బోనస్, గోల్డ్ రాయల్టీ, డైమండ్ రాయల్టీ, అలాగే కంపెనీ రాయల్టీ వచ్చేసరికి క్రౌన్ డైమండ్ రాయల్టీ. సో ఫోర్త్ వచ్చేసరికి రీపర్చేస్ ఇన్కమ్ అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి మర్చెంట్ ఇన్కమ్. సో ఈ 5 పాయింట్స్ గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, రిఫరల్ ఇన్కమ్. సో ఫ్రెండ్స్, ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి నేను చెప్పే 5 పాయింట్స్ గురించి క్లియర్ గా వినండి. సో దయచేసి మీ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంకా క్లియర్ గా అడిగి తెలుసుకోండి ఒకవేళ అర్థం కాకపోతే. సో నేను చెప్పేది ఏంటంటే, మీరందరూ ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు, ఈ రోజు మిమ్మల్ని ఎవరైతే ఎలాగా మిమ్మల్ని రిఫర్ చేసి ప్రోగ్రామ్ కి పిలిచారో, మీరు కూడా దయచేసి మీకు బాగా తెలిసిన ఒక 5గురిని సెలెక్ట్ చేసుకోండి. సో ఆ 5గురు ఎలా ఉండాలంటే ఫ్రెండ్స్ లోనే కాదు ఫ్రెండ్స్, డిఫరెంట్ కేటగిరీస్ లో తీసుకోండి. సో మినిమం 5 మెంబర్స్ కి మీరు రిఫర్ చేయగలిగితే ఒక్కొక్క ఐడి మీద ఫస్ట్ లెవెల్లో మీకు ₹300 వస్తుంది. సో 5 into 300 1500, అంటే ఫస్ట్ లెవెల్లో మీకు 1500 వచ్చింది. సో ఈ ₹1500 తర్వాత మనకి ఏం జరుగుతుంది? సో మీరు డైరెక్ట్ గా ఎంత మందినైనా రిఫర్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ.
మీరు 100 మందిని కాదు 1000 మందినైనా డైరెక్ట్‌గా రిఫర్ చేసుకోవచ్చు. బట్ కంపెనీలో ఉన్న చిన్న కండిషన్ ప్రకారం మినిమమ్ 5 మెంబర్స్ స్టార్టింగ్ ఫస్ట్ లెవెల్‌లో ఉంటే మీరు కొన్ని రాయల్టీస్‌కి ఎలిజిబుల్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఇట్స్ నాట్ కంపల్సరీ మీరు ఒకళ్ళతో చేయండి, 5గురితో చేయండి, 10 మందితో చేయండి. ఇట్స్ అప్ టు యూ. అలాగే మీరు చూసుకున్నట్లయితే మీరందరూ కూడా దయచేసి మీరందరూ కూడా ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. మీరెప్పుడైతే ఒక 5 పీపుల్స్‌ని ఇన్వైట్ చేసి ప్రోగ్రామ్‌లో చేపిస్తున్నారో మీరు, ఆ 5 మెంబర్స్‌తో కలిసి మీరు వర్క్ చేయండి. సో ఇక్కడ విషయం ఏంటంటే చాలా మంది 5 మెంబర్స్ తో కాకుండా డిఫరెంట్ గా వర్క్ చేస్తా ఉంటారు. సో ఎవరైతే 5 మెంబర్స్ కి టీచ్ చేసి ఒక టీచర్ లాగా వాళ్ళని టీచ్ చేసి మీరు గైడ్ చేయగలిగితే ఆ 5 మెంబర్స్ తో ఇంకొక 5 మెంబర్స్ అంటే మీరు చూసుకున్నట్లయితే 5 5 25 మెంబర్స్. సో ఎప్పుడైతే మీకు సెకండ్ లెవెల్లో మీకు తెలియకుండా మీ 5 మెంబర్స్ ద్వారా ఇంకొక 5 మెంబర్స్ ఎప్పుడైతే 25 మెంబర్స్ వచ్చారో మీకు సెకండ్ లెవెల్లో ప్రతి ఒక్క ఐడి మీద 2% అనేది మీకు రావడం జరుగుతుంది. అంటే రూ. 30 కమిషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు బేసికల్ గా మీరు చూస్తున్న డిజిటల్ కంపెనీలు, డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలు చాలా కంపెనీలు కూడా మీకు ఓన్లీ ఫస్ట్ రిఫరల్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో కానీ ఇక్కడ నెక్స్ట్ మనీలో అద్దిరిపోయే ఫ్యూచర్ ఏంటంటే 10 లెవెల్స్ లో మీకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఆ 25 నెంబర్స్ కూడా ఇంకొక 5 నెంబర్స్ కి టీచ్ చేయగలిగితే 125 నెంబర్స్ వస్తారు. సో అక్కడ మీకు 3% 45 రూపీస్ అనేది వస్తుంది. అలాగే ఫోర్త్ లెవెల్లో 4%, అలాగే అలా మీరు చూసుకుంటే 5 6 7 8 అంటే 10 లెవెల్స్ వరకు మీకు ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 10th లెవెల్లో మీకు రూ. 150 వస్తుంది. అంటే 10th లెవెల్లో మీకు ఒక ఐడి పడినా సరే ఆ ఐడి మీద నుంచి మీకు రూ. 150 ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అద్భుతమైన విషయం మీకు చెప్పబోతున్నాను. సో ఏ కంపెనీ అయినా సరే వాళ్ళకి పంచే ఇన్కమ్ కానీ వాళ్ళకి ఇచ్చే ఇన్కమ్ గురించి కానీ ఎక్కడ ఎవరో మాట్లాడరు ఫ్రెండ్స్. కానీ నెక్స్ట్ మనీలో ఉన్న అద్భుతం ఏంటంటే ఎవరైతే ప్రైమ్ మెంబర్షిప్ పే చేస్తున్నారో వాళ్ళ పైన ఉన్న 10 లెవెల్స్ కి 74% వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు పే చేసే ప్రైమ్ మెంబర్షిప్ లోనే మీ పైన ఉన్న వ్యక్తులకి 10 మందికి కూడా రూ. 1110 అనేది స్ట్రైట్ అవే స్టార్టింగ్ లోనే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. సో కంపెనీ ఎంత జెన్యూన్ గా ఉందన్న విషయం కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 10 లెవెల్స్ వరకు మీరు ఇలా 5 అంటే 525 125 625 అనే స్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటూ వస్తే 10 నెలల్లో మీ టీం అక్షరాల 178 కోట్లు వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మీరు తీసుకునే అమౌంట్ 178 కోట్లు. మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏంటంటే ఒక 5గురిని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళతో టీం వర్క్ అనేది చేయగలిగితే మీకు అక్షరాలు 178 కోట్లు వస్తుంది. ఓన్లీ మీరందరూ కూడా గమనించగలరు, ఈ ఒక్క ఇన్కమ్ మాత్రమే. అంటే రిఫరల్ ఇన్కమ్ మీద ఫోకస్ చేస్తే 178 కోట్లు మీ పాకెట్ లో ఉన్నట్టే. సో చాలా మంది అనుకుంటారు 178 కోట్లు ఇది నేను సంపాదించగలనా అనుకుంటే ఏదైనా సాధ్యమని చాలా మంది లీడర్స్ నిరూపిస్తున్నారు ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా అనుకోండి, అవుతుంది. అలాగే చాలా మంది ఏమంటారంటే, సార్ 178 కోట్లు మా వల్ల కాదు, మాకు వచ్చే ఛాన్స్ లేదు అనుకున్నా, మీ అందరికి ఒక అద్భుతమైన విషయం ఫ్రెండ్స్, 100% సక్సెస్ అయితే 178 కోట్లు లేదు. వాళ్ళ దాంట్లో 10% సక్సెస్ అయినా సరే మీకు 17.8 కోట్లు. లేదు, చాలా మంది ఏమంటారంటే నేను అంత చేయలేనండి, కొంచెం ఏదైనా వర్క్ చేయగలుగుతాను. సో నో మోర్ ఫ్రెండ్స్, మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మీరు చేసే ఈ ప్రోగ్రామ్ లో 1% అట్లీస్ట్ 1% సక్సెస్ అయినా సరే 1,78,00,000 మీ ఖాతాలో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఒక మంచి గోల్ గా పెట్టుకోవచ్చు. మినిమం 1% అయినా సక్సెస్ అవ్వాలని మీ ఇంట్లో గోడ మీద రాసుకోండి ఫ్రెండ్స్. అక్షరాల 2 కోట్లు అనేది మీ వ్యాలెట్ లో ఉంటే ఆ ఊహించుకోండి, మజా చాలా వేరేగా ఉంటుంది. అలాగే ఇక్కడ చాలా మంది ఏమంటారంటే, సార్ నేను అసలు చేయలేను సార్, నాట్ 1% సక్సెస్ అయినా సరే మీకు 17.8 లక్షలు అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళకి కానీ మన టీమ్మేట్స్ కానీ అందరికీ ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పచ్చు. కేవలం 1770 రూపాయలతో మీరు ఎంతైనా సంపాదించుకోండి. ఏదో అంటారు చూసారా, ఒక డిజిటల్ ప్లాంట్, మీరు ఎంత ఎఫర్ట్ పెట్టగలిగితే మీకు అంత ఇన్కమ్. అది 17 లక్షల 17 కోట్ల 2 కోట్ల అనేది మీ చేతిలోనే ఉంది ఫ్రెండ్స్. అలాగే మీరు చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనీ టూర్ ఆఫర్. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇందాకే చెప్పాను, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇది ఒక బంపర్ ఆఫర్. సో ఈ రోజు ఎవరైతే సైన్ అప్ అయ్యి ఈ రోజు ఎవరైతే అప్గ్రేడ్ అవుతున్నారో మీ అందరికి ఇది ఒక అదృష్టం అని చెప్పొచ్చు. సో మీరు స్టార్ట్ అయిన రోజు దగ్గర నుంచి మీరు డైరెక్ట్ గా అంటే ఫస్ట్ లెవెల్లో 5 నెంబర్స్ ఉండి సెకండ్ లెవెల్లో 25 నెంబర్స్ ఎప్పుడైతే వస్తారో అంటే 30 రోజుల్లో కనుక మీరు ఈ టార్గెట్ ఛేదించగలిగితే మీకు ఒక మంచి టూర్ ఆఫర్ అనేది ఉంటుంది. ఇట్స్ బేస్డ్ ఆన్ నేషనల్ వైడ్ ఎక్కడికైనా తీసుకెళ్తారు. లాస్ట్ టైం గోవాకి తీసుకెళ్లారు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ గోవా టూర్ ఆఫర్స్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్.
టీమ్ వైజ్ గా. సో మీరు చూసుకున్నట్లయితే గోవా టూర్ తర్వాత, నేషనల్ టూర్ తర్వాత ఇంటర్నేషనల్ టూర్ కూడా ఉంది ఫ్రెండ్స్. దానికి కావాల్సింది ఏంటంటే 525, 125 అంటే మీ ఫస్ట్ లెవెల్లో 5 మెంబర్స్, సెకండ్ లెవెల్లో 25 మెంబర్స్, అలాగే థర్డ్ లెవెల్లో 125 మెంబర్స్. సో ఇది ఎప్పుడైతే 90 డేస్ లో మీరు కంప్లీట్ చేయగలుగుతారో మిమ్మల్ని మంచి ఇంటర్నేషనల్ ట్రిప్ కి తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో విత్ కంపెనీ అకామిడేషన్ మొత్తం కూడా కంపెనీ చూసుకుంటుంది. సో ఇది ఒక మంచి పరిణామం. మన దగ్గర ఉన్న ఇప్పుడు రాము గారు ఈ రికార్డ్ ను బ్రేక్ చేశారు సౌత్ ఇండియాలో. సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ రాము గారు ఫర్ వండర్ఫుల్ ఇంటర్నేషనల్ ట్రిప్. అలాగే మీరు చూసుకున్నట్లయితే 525, 125 చాలా మంది ఏమంటారంటే సార్ ఒకవేళ మేము 90 డేస్ లో గనక చేయలేకపోతే మా పరిస్థితి ఏంటి? మీకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ కంపెనీ ఇస్తుంది ఫ్రెండ్స్. మీరు సిస్టమ్ ప్రకారం 525, 125, 625 అంటే మీ 4 లెవెల్స్ లో 4th లెవెల్లో 625 ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మిమ్మల్ని కూడా ఫ్రీగా ఇంటర్నేషనల్ ట్రిప్ తీసుకువెళ్ళడం జరుగుతుంది వితౌట్ టైం లిమిట్. మీరు 1 ఇయర్ తీసుకోండి, 2 ఇయర్స్ తీసుకోండి, ఎప్పుడైనా చేయండి. 625 కంప్లీట్ అయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రిప్. సో చూడండి ఫ్రెండ్స్, 1770 రూపాయలతో మీకు ఒక మంచి ఇంటర్నేషనల్ ట్రిప్ ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని కేవలం మీ స్మార్ట్ వర్క్ ద్వారా ఎలిజిబుల్ అవ్వచ్చు. అలాగే మీరు చూసుకున్నట్లయితే టీమ్ రాయల్టీ. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫరల్ ఇన్కమ్ తర్వాత మనకి చెప్పాను కదా ఫ్రెండ్స్, రిఫరల్ ఇన్కమ్ లో మాత్రమే 178 కోట్లు ఉంది. ఈ రాయల్టీస్ అన్ని కూడా సపరేట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సిల్వర్ రాయల్టీ ఇన్కమ్ ఇది రావాలంటే మనం ఏం చేయాలి? సో కంపెనీ చెప్పిన విషయం ఏంటంటే మీరు డైరెక్ట్ గా ఫస్ట్ లెవెల్లో 5 మెంబర్స్ తీసుకోండి. ఈ 5 మెంబర్స్ లో ఎవరో ఒకళ్ళ కింద 10 లెవెల్స్ కంప్లీట్ అవ్వాలి. అంటే మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ లెవెల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఆ 10 లెవెల్స్ అనేది కింద కంప్లీట్ చేయగలిగితే మిమ్మల్ని సిల్వర్ స్టార్ అంటారు. సో మీ కింద 5 డైరెక్ట్స్ ఉండాలి. ఆ ఎవరో ఒకళ్ళ కింద 10 లెవెల్స్ కంప్లీట్ అయితే మిమ్మల్ని సిల్వర్ స్టార్ అంటారు. మీకు సిల్వర్ స్టార్ అయిన తర్వాత ఏంటంటే మీకు 10th లెవెల్ తర్వాత జరుగుతున్న బిజినెస్ అంటే మీ కింద రిఫరల్ ప్రోగ్రామ్ లో 10 లెవెల్స్ వరకు మాత్రమే ఇస్తారని చెప్పారు. మరి 11th లెవెల్ 12th లెవెల్ జరిగే బిజినెస్ మీద మనకి ఇన్కమ్ ఎలా వస్తుందంటే సిల్వర్ స్టార్ అయితే మీకు ప్రతి ఐడి మీద అంటే మీకు 10th లెవెల్ తర్వాత 11th లెవెల్ జరుగుతున్న బిజినెస్ ప్రతి దాని మీద 15 రూపాయలు అంటే 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక సిల్వర్ స్టార్ అంటారు దీన్ని. అలాగే టీమ్ రాయల్టీ ఇన్కమ్, లీడర్షిప్ బోనస్. మీరందరూ కూడా ఎవరైతే ఒక మంచి సిస్టమ్ ప్రకారం వర్క్ చేయాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా 525 అంటే మీ కింద ఉన్న 5గురితో వాళ్ళతో ప్రతి ఒక్కరితో కూడా ఐదుగురు మీరు కంప్లీట్ చేయగలిగితే ఒక సిస్టమ్ ప్రకారం మీకు లీడర్షిప్ బోనస్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ లీడర్షిప్ బోనస్ అనేది చాలా వండర్ఫుల్ అండి. ప్రతిరోజు రాత్రి 2 గంటలకు మీ వ్యాలెట్ లో పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు చేయవలసిన పని ఈ 5గురు ఎవరైతే 5 కంప్లీట్ చేస్తారో ఈ 5 మెంబర్స్ కి వచ్చిన ఇన్కమ్ మీద మీకు 10% రాయల్టీ అనేది మీకు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5గురు మీద 10,000 బిజినెస్ జరిగితే ఆ 10,000లో నుంచి 10% అంటే 1,000 రూపాయలు మీ వ్యాలెట్ కి వస్తుంది. సో ఇది ఒక మంచి న్యూస్ అండి. సో అందరూ కూడా లీడర్షిప్ బోనస్ మీద బాగా ఫోకస్ చేయండి. అలాగే గోల్డ్ స్టార్ రాయల్టీ. మీ అందరూ కూడా సిల్వర్ స్టార్ అయిన తర్వాత చాలా మంది గోల్డ్ స్టార్ కి చూస్తారు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే మీ డైరెక్ట్ గా ఉన్న 5గురిని సిల్వర్ స్టార్స్ ని చేయగలుగుతారో, సో మీకు ఫస్టే చెప్పాను మీ కింద 5గురు వాళ్ళ కింద 10 లెవెల్స్ అయితే సిల్వర్ స్టార్ అంటారు. సో అలా మీ డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, గోల్డ్ స్టార్ అవ్వాలంటే మీ డైరెక్ట్ గా ఉన్న 5గురు సిల్వర్ స్టార్స్ అయితే మీరు గోల్డ్ స్టార్ అవుతారు. సో గోల్డ్ స్టార్ అవడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఇప్పటి వరకు సిల్వర్ స్టార్ లో 15 రూపాయలు ఇస్తే గోల్డ్ స్టార్ అయిన తర్వాత నుంచి 11th లెవెల్ తర్వాత జరిగే బిజినెస్ మీద 30 రూపాయలు ఇస్తారు. సో ప్రతి ఐడి మీద కింద డెప్త్ వరకు. అలాగే మీరు చూసుకోవచ్చు డైమండ్ స్టార్ రాయల్టీ. సో డైమండ్ స్టార్ రాయల్టీ అనేది వండర్ఫుల్ డ్రీమ్ అండి. సో నెక్స్ట్ మనీలో స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు డైమండ్ అవ్వాలని కోరుకుంటారు. సో మన సౌత్ ఇండియా నుంచి కూడా ఒక 4 డైమండ్స్ అనేది రావడం జరిగింది. మీరు వాళ్ళ గురించి కూడా తెలుసుకోబోతున్నారు. సో ఇక్కడ డైమండ్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ విషయం చూడండి ఫ్రెండ్స్, మీ డైరెక్ట్ లో ఉన్న 5గురు కింద 10 లెవెల్స్ ఉంటుంది. సో ఈ 10 లెవెల్స్ లో మీ డైరెక్ట్ గా ఉన్న 5గురు గోల్డ్ అవ్వాల్సిన పని లేదండి. ఈ 5గురు కింద ఉన్న 10 లెవెల్స్ లో ఈచ్ లెగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5th లెగ్ లో అంటే మీరు చూసుకోవచ్చు 5th లెవెల్లో ఒక అతను గోల్డ్ అయ్యాడు. అలాగే ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క ఈచ్ లెవెల్లో గోల్డ్ అయితే మీకు 5 డిఫరెంట్ లెగ్ నుంచి 5 గోల్స్ వస్తే మీరు డైమండ్ అవుతారు. డైమండ్ అవడం వల్ల మీకు ఉపయోగం ప్రతి ఒక్క ఐడి మీద 3% 45 రూపీస్ అన్లిమిటెడ్ డెప్త్ మీ కింద డైమండ్ స్టార్ వచ్చే వరకు. అలాగే చూసుకోవచ్చు కంపెనీ రాయల్టీ. సో ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఏ కంపెనీ కూడా వాళ్ళ కంపెనీకి వచ్చే షేర్లో నుంచి మనీ ఇవ్వదు. కానీ నెక్స్ట్ మనీ ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ చెప్పొచ్చు. క్రౌన్ డైమండ్, మీరు డైమండ్ అయిన తర్వాత సేమ్ డైమండ్ అవ్వాలంటే అలాగే మీ కింద 5గురు అంటే మీ 5గురు డైరెక్ట్స్ కింద 10 లెవెల్స్ లో
ప్రతి ఒక్కళ్ళు అంటే ఈచ్ లెగ్ నుంచి ఒక డైమండ్ చొప్పున 5 డైమండ్స్ ఎప్పుడైతే వస్తారో మిమ్మల్ని క్రౌన్ డైమండ్ అంటారు ఫ్రెండ్స్. ఈ క్రౌన్ డైమండ్ అవ్వడం వల్ల మీకు కంపెనీ టర్నోవర్ నుంచి 1% రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు అంటే డైమండ్ స్టార్ వరకు మీ కింద ఉన్న వాళ్ళ మీద జరిగే బిజినెస్ మీద మాత్రమే ఇన్కమ్ వస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు క్రౌన్ డైమండ్ అవుతారో కంపెనీ రాయల్టీ అంటే మీకు కంపెనీ మీద ఇండియా భారతదేశంలో జరుగుతున్న బిజినెస్ మొత్తం మీద 1% రాయల్టీ ఇస్తారు. ఈ 1% అనేది ఎంతమంది క్రౌన్ డైమండ్స్ ఉంటే వాళ్ళందరికీ పంచిపెట్టడం జరుగుతుంది. సో రీసెంట్ గా మన అప్లైన నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్స్ ఫౌండర్ హర్ష్ సర్యూట్ అండ్ కమల్ సర్యూట్ గారు క్రౌన్ డైమండ్ అవడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మీరు చూసుకున్నట్లయితే రీపర్చేస్ ఇన్కమ్, ఇది ఒక వండర్ఫుల్ అని చెప్పొచ్చండి. సో నేను చాలా కంపెనీల్లో చూసాము, రీపర్చేస్ అనగానే చాలా మందికి గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్న వాళ్ళకి కూడా మేబీ డౌట్ రావచ్చు, రీపర్చేస్ ఏంటి అని. సో మనం ఇందాకే చెప్పాం, లైఫ్ టైం గ్యారంటీ క్యాష్ బ్యాక్, నో నీడ్ టు పే ₹1 అని. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, రీపర్చేస్ ఈజ్ నథింగ్ బట్ మీరు ఏదైతే డిజిటల్ ఇండియా ప్రమోట్ చేస్తున్నారో అంటే రీఛార్జ్లు, షాపింగ్ ఏదైతే బయట వాటిలో చేస్తున్నారో అది మన కంపెనీలో చేస్తే సరిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీరు చేసే రీఛార్జ్లు ప్రతి ఒక్క దాని మీద కూడా 25% క్యాష్ బ్యాక్ అనేది మీకు 10 లెవెల్స్ లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ టీం 1,00,000 మంది అయితే ఈ 1,00,000 మంది మీద ఒక్క పావల అంటే 25 పైసా మీకు వచ్చినా సరే ఆ రోజు మీ ఇన్కమ్ 25,000 ఉంటుంది. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మీ టీం గ్రోత్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మీకు ఎంత పెద్ద టీం వస్తే మీకు ఇన్కమ్ అనేది అంత బాగా వస్తుంది రాబోయే రోజుల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఒక బస్ టికెట్ కొందామని వెళ్ళాడు. ఆ బస్ టికెట్ కాస్ట్ ₹1000. సో ₹1000 అయితే బస్ టికెట్ లో మీకు చూసుకోవచ్చు రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు. ఇక్కడ ఈ సర్వీసెస్ లో ఈ రివార్డ్ పాయింట్స్ 2% అంటే ₹1000లో ₹20. సో ఆ ₹20 తీసేస్తే ₹980. అలాగే మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి 4% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది బస్ బుకింగ్ లో. సో టోటల్ గా టికెట్ కాస్ట్ వచ్చేసరికి ₹940 అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, టికెట్ కాస్ట్ ఎంత? ₹1000. కానీ ఇక్కడ ఆ పర్సన్ ఎవరైతే నెక్స్ట్ మనీ యూజర్ ఎవరైతే ఉన్నారో ఎంత పే చేశారు? ₹940 మాత్రమే పే చేశారు. సో మిగిలిన ₹60 ఏమైందంటే 2% రివార్డ్ పాయింట్స్కి వెళ్ళింది, 4% క్యాష్ బ్యాక్ లో ఉంది. సో ఇక్కడ విషయం ఏంటంటే అతనికి వచ్చిన ₹40 క్యాష్ బ్యాక్ ని అతని పైన వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. అంటే అతనికి వచ్చిన ₹40లో 25% కమిషన్ ఏదైతే ఉందో దాన్ని ₹10 అంటారు. ఆ ₹10 ని కూడా పైన 10 మందికి పంచితే ఒక్కొక్కరికి ₹1 చొప్పున ₹10. సో ఇక్కడ విషయం ఏంటంటే అదే ₹10ని 25% చేస్తే ₹2.5 వస్తుంది. ఇది పైన 10 లెవెల్స్ వాళ్ళకి పంచితే ₹0.25 వస్తుంది. మీరు చూసుకోవచ్చు ఇందాక విషయం, 1,00,000 మంది టీం ఉంటే మీ ఇన్కమ్ అంటే మీ టీంలో ఉన్న వాళ్ళు రీఛార్జ్ చేసినా సరే ఒక పావలా వచ్చిన 25 పైసా వచ్చినా మీ ఇన్కమ్ పర్ డే ₹25,000 ఉంటుంది. సో రాబోయే రోజుల్లో ఇది లక్షల కోట్లలో కూడా వెళ్తుంది. స్టార్టింగ్ లో ఎలా ఉంటుందంటే ఇది పైసల్లో రూపాయల్లో మాత్రమే ఉంటుంది. రాబోయే రోజుల్లో మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు హై డిపెండింగ్ అపాన్ యువర్ టీమ్, మీ టీమ్ సైజ్ ని బట్టి. సో ఇది ఒక వండర్ అని చెప్పొచ్చు. మర్చెంట్ ఇన్కమ్ అండి, నెక్స్ట్ మనీ మర్చెంట్ అంటారు. దీనికి కావాల్సిన క్రైటీరియా ఏంటంటే మీరు దగ్గరలో ఉన్న మీ వ్యాపారస్తుల్ని వాళ్ళందరినీ కూడా మర్చెంట్ అకౌంట్స్ కింద క్రియేట్ చేయొచ్చు. వాళ్ళకి ఫ్రీగా మర్చెంట్ అకౌంట్స్ ఇవ్వచ్చు. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మర్చెంట్ అకౌంట్స్ ఎవరైతే ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి మన కంపెనీ తీసుకునేది ఏంటంటే మినిమం 10% డిస్కౌంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఇవ్వాలి. సో అది రెస్టారెంట్స్ అవ్వచ్చు, టీ కొట్టడం అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా టెంట్ హౌస్ ఏదైనా ఇవ్వచ్చు అండి. మీరు డిపెండింగ్ అపాన్ మన మర్చెంట్ యాప్ లో మీరు చెక్ చేసుకోవచ్చు డీటెయిల్స్ అన్ని. ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడైతే అతను మనకి 10% డిస్కౌంట్ ఇస్తారో మనకి బెనిఫిట్స్ ఏంటి, మన నెక్స్ట్ మనీ యూజర్స్ కి బెనిఫిట్ ఏంటి? సో నెక్స్ట్ మనీ యూజర్స్ మీరు అందరూ కూడా అక్కడికి వెళ్ళి షాపింగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గౌరవ్ అనే అతను ఒక దేవ్ మెడికల్ షాప్ వెళ్ళాడు. సో ఇక్కడ రాహుల్ అనే వ్యక్తి, సో అతను ఒక ₹1000 ఆ మెడికల్ షాప్ లో మెడిసిన్స్ కొన్నాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి ఒక్క ₹100 కి 7.5% రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు. మీకు ఇందాకే చెప్పాను ఫ్రెండ్స్, స్టార్టింగ్ లో 1550 రివార్డ్ పాయింట్స్ అని. సో మీరు ఎన్ని రివార్డ్ పాయింట్స్ పెంచుకుంటారో రాబోయే రోజుల్లో మీకు అంత ఇన్కమ్ అనేది సేవ్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే ₹1000కి ₹75 అనేది రివార్డ్ పాయింట్స్ లో కట్ అవ్వడం జరుగుతుంది. సో అతనికి ₹75 అనేది రివార్డ్ పాయింట్స్ లో మిగులుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఫైనల్ గా అతను పే చేసే అమౌంట్ ₹925. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అతను మనకి ఇచ్చింది 10% డిస్కౌంట్ కదా కంపెనీకి. సో మిగిలిన అతను పే చేస్తుంది అంటే ఆ మెడికల్ షాప్ అతనికి కేవలం ₹900 మాత్రమే వెళ్తుంది. సో ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, వాట్ అబౌట్ ది ₹25? మీ అందరికి ఇందాకే చెప్పాను, ఎవరైతే ఈ మర్చెంట్ అకౌంట్ ని రిఫర్ చేస్తున్నారో వాళ్ళందరూ రాబోయే రోజుల్లో అదృష్టవంతులు అవుతారు ఫ్రెండ్స్. ఈ ₹25 ఎలా ఖర్చు పెడుతుంది కంపెనీ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే రిఫర్ చేశారో అతనికి ₹10 అంటే
ఈ 1% అనేది రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇతని పైనున్న వాళ్ళకి కూడా ఒక రూ. 5 షేర్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు చూసుకున్నట్లయితే గౌరవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైనున్న వాళ్ళకి కూడా రూ. 5 అనేది ఈక్వల్‌గా 10 లెవెల్స్‌లో షేర్ చేయడం జరుగుతుంది. అలాగే రూ. 5 కంపెనీకి ప్రాఫిట్ ఎళ్తుంది. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మర్చెంట్ అకౌంట్‌లో మిగులుతున్న అమౌంట్ అంతా కూడా ఇలా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈరోజు ఎవరైతే కొత్తగా వచ్చారో మీ అందరికీ చెప్తున్న విషయం యూనిక్ సెల్లింగ్ పాయింట్. అసలు నేను ఈ కంపెనీలోకి ఎందుకు రావాలి? ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే ఇదొక వండర్ అనుకోవచ్చు. ఇన్‌స్టంట్ మనీ. సో నేను చాలా కంపెనీలో చూసానండి. సో నేను ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. ఏ కంపెనీకెళ్ళినా సరే, ఏ కంపెనీలో వర్క్ చేసినా సరే, నెట్వర్క్ మార్కెటింగ్ కాదండి, డైరెక్ట్ సెల్లింగ్ కాదు. మీరు బయట గూడా ఎక్కడ వర్క్ చేసినా సరే, మీరు పే చేసిన వెంటనే వితిన్ సెకండ్స్‌లో ఇచ్చే కంపెనీ నాకు తెలిసి ఎక్కడా లేదు. సో మీరు చూసుకోవచ్చు, ప్రతి ఒక్క కంపెనీలో నెల రోజులకిస్తారు, లేదా 15 రోజులకిస్తారు, లేదా వారానికిస్తారు, లేదా రోజుకిస్తారు. కానీ మీ అదృష్టం ఏంటంటే నెక్స్ట్ మనీలో మీరు ప్రైమ్ చేసిన వెంటనే వితిన్ సెకండ్స్‌లో బ్యాంక్‌లోకి అమౌంట్ రావడం జరుగుతుంది. ఇదొక వండర్ అని చెప్పొచ్చు. సో ఇన్‌స్టంట్ మనీ అంటే మనం వెంటనే మన వాలెట్‌లోకి మన అమౌంట్ కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకొక విషయం ఏంటంటే నో సేల్, నో పర్చేస్ రిక్వైర్డ్. ఇక్కడ మీరు ఏమీ కొనాల్సిన అవసరం లేదు, ఏమీ అమ్మాల్సిన అవసరం లేదు. సో ఇది ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాదు కాబట్టి ఇట్ ఈస్ ఎ సర్వీస్ బేస్డ్ కంపెనీ. అలాగే గ్రోత్ లెవెల్ ఇన్కమ్. ఈ రోజు ఎవరైతే 525, 125 అంటే మీరు లెవెల్ వైజ్ గా బాగా వర్క్ చేసి మీ ఇన్కమ్ అనేది రోజు రోజు మీకు పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక గ్రోత్ లెవెల్ అంటారు దాన్ని. అలాగే మీరు చూసుకోవచ్చు మన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ లో అలాగే సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం నడుస్తున్న కంపెనీ అని బల్ల గుద్దినట్టు చెప్తున్నాం. అలాగే మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ జనరేషన్ బిజినెస్. మీరందరూ కూడా ఎవరైతే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రతి ఒక్క పేరెంట్ నెక్స్ట్ మనీ యూజర్ గా అవుతారు. అలాగే మీరందరూ కూడా ఎవరైతే భవిష్యత్తులో మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ గా తయారవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారు. సో ఇక్కడ విషయం ఏంటంటే మీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇది ఒక మంచి బిజినెస్ యాప్ అండి. అలాగే చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫర్ నామినీ ఫెసిలిటీ. సో ఇక్కడ ఎవరైతే ఈ రోజు యూజర్ గా వస్తున్నారో మీకు ఒక నామినీ ఫెసిలిటీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీ కుటుంబానికి ఆర్థికంగా భద్రత అనేది కల్పించడం జరుగుతుంది. అలాగే యూనిక్ డిజిటల్ సపోర్ట్. సో పూర్వం అంటే పాత రోజుల్లో ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూస్తే ఎక్కడ మీటింగ్ పెట్టాలి అంటే వందలు లక్షలు పెట్టాలి. ప్రతి ఒక 100 మందిని పిలవాలన్నా, 500 మందిని పిలవాలన్నా లక్షలు లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్లు, పూలదాండ్లు ఇవన్నీ చేస్తే గానీ ఆ మీటింగ్ సక్సెస్ అవ్వదు. కానీ ఈ రోజు మనం డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ లో ఉండి ఒక్క రూపాయి కూడా ఎవరు నష్టపోకుండా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి ఎవరి స్మార్ట్ ఫోన్ తో వాళ్ళు డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంది నెక్స్ట్ మనీ విత్ ద హెల్ప్ ఆఫ్ జూమ్ మీటింగ్. సో ఈ రోజు అందరూ కూడా ఇంట్లో ఉండి ప్రతి ఒక్కళ్ళ స్మార్ట్ ఫోన్ లో జూమ్ మీటింగ్ ద్వారా ఈ ప్రోగ్రామ్ అనేది చూడడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అందరిని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఇలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మన అందరికి జూమ్ మీటింగ్ లో ఉంటుంది. త్రిశూల్ కమాండ్ మీటింగ్ అనేది చాలా ట్రైనింగ్స్ ఉంటుంది. అన్నిటికి కూడా మీరు హాజరైతే ఇంకా మంచి గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ నో రిస్క్, నో లయబిలిటీ. ఈ రోజు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే కేవలం రూ. 1770 మీకు ఎటువంటి రిస్క్ లేకుండా ఎటువంటి ఏమంటారంటే భద్రత అంటే మీరందరూ కూడా రూ. 1770 ఎటువంటి రిస్క్ ఉంటుంది. సో రిస్క్ అనేది ఉండదండి మన కంపెనీలో. మీరు ఎంత సంపాదించుకోవాలనుకున్నారు, 1,00,000, 2,00,000, 10,00,000, ₹1,00,000 అది మీ చేతుల్లో ఉంది. సో మీరు ఎంత